ఇప్పుడు కళ్ళు లేని వ్యక్తికి నువ్వు ప్లేట్లో ఏం పెట్టినా సరే గొడవ ఉండదు, ఆ మనిషికి శుభ్రంగా తినేస్తా. బాధలన్నీ కళ్ళున్నోడికే. బాధలన్నీ కళ్ళు లేని వ్యక్తికి కలర్తో పని లేదు. ఏది వేసుకున్నావు, నువ్వు ఏది ఇచ్చినా సరే వేసుకుంటారు, అది ఎలా ఉందో వాళ్ళకి అనవసరం పాపం కదా. ఆహారం విషయంలో కానీ, వస్త్రం విషయంలో కానీ, నివాసం విషయంలో కానీ, ఇంటికి వేసే కలర్ విషయంలో కానీ కళ్ళున్నోడికి ఆ చార్ట్ ముందు పెట్టుకొని వెతికి 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 20 మంది నడిది, ఈ కలర్ బాగుందా, ఎదురు గోడకి వేపిద్దాం అనుకుంటున్నానులే, రూమ్కి వేపిద్దాం అనుకుంటున్నానులే, బట్టలు తీసుకునే కాడు కూడా వీళ్ళ కళ్ళుండి వీళ్ళ కళ్ళు సరిగ్గా పని చేయవేమో అనే డౌట్, మళ్ళీ పక్కల కళ్ళు కూడా పని పెడతారు. డ్రెస్ చూడు, ఇది చూడు, అది చూడు, అది చూడు, ఇది చూడే. అదే కళ్ళు లేని వ్యక్తికి ఏ కలర్ అయినా ఒకటే. ఈ కలర్ బాగుందంటే అది ఎట్లా ఉందో నాకేం తెలుసు బాబు, ఏదో ఒకటి ఏంటి వేసుకుంటాను, సిగ్గు కప్పుకోవాలి కదా. ఇప్పుడు కళ్ళు లేని స్థితిలో ఉంటే అదొక జీవితం, అదొక పరిస్థితి. అప్పుడు ఏ పరిశీలనలు లేవు, ఏ పరిశోధనలు లేవు. కానీ కళ్ళు వెలిగించబడ్డ తర్వాత చూడటం వచ్చిన వాడికి అన్నీ వెతుకులాటే, అన్నీ పరిశీలనే. మన పరిస్థితి ఇప్పుడు అలా అయింది. ఒకప్పుడు మనకు లేని స్పృహ ఇప్పుడు వచ్చింది, ఒకప్పుడు మనకు లేనటువంటి పరిశీలన ఇప్పుడు ఏర్పడింది. ఈ పరిశీలన దెబ్బకి మనకు మనశ్శాంతి కరువై ఆవేదన స్టార్ట్ అయింది. పాటేమో వేదన లేదు, శోధన లేదు, వేదన. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, వేదన లేదా? ఇప్పుడు మరి అట్లయితే ఆయన ఎట్లా పాడాడు పెద్ద ఆయన? ఆయన ఏ కోణంలో పాడాడంటే, భూమి మీద బ్రతుకునకు సంబంధించిన వేదన నాకు లేదు, కష్టాలు, కన్నీళ్లు, లేమి, కొదవ, కొరత, వస్త్రహీనత, కరువు, ఈ వీటిని గురించిన వేదన నాకు లేదు, అది ఆయన భావం. కానీ పాపాన్ని కూర్చిన వేదన, పొరపాట్లను కూర్చిన వేదన అందరికీ ఉంది. అయితే ఏం జరిగిందంటే, మారు మనస్సు పొందకముందు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందకముందు మనలో ఒకటే జీవము పనిచేసింది, ప్రాచీన జీవం. ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొందామో మన లోపలికి దేవుని జీవం ప్రవేశించింది. దేవుని స్పర్శ లేదా దేవుని స్పృహ అనేది మనలో స్టార్ట్ అయింది. అప్పటిదాకా సరైన జడ్జిమెంట్ ఇవ్వని మన మనస్సాక్షి అక్కడి నుంచి క్రీస్తు రక్తము చేత పరిశుద్ధ పరచబడి సరిగా పనిచేయటం మొదలుపెట్టింది. ఈ మనస్సాక్షి ఎప్పుడైతే పనిచేయటం మొదలుపెట్టిందో, దైవిక జీవం ఎప్పుడైతే మనలో కొంత ప్రవేశించిందో, అప్పటిదాకా మనకు లేని పరిశీలన, పరిశోధన, ప్రశ్న, ఆవేదన అప్పుడు స్టార్ట్ అయ్యాయి. అర్థమైందా? కళ్ళు పనిచేయనప్పుడు కంచంలో ఏముందో అర్థం కాల, ఏది పెట్టినా తినేసాం. కళ్ళు పనిచేసినప్పుడు అరే తినే కంచంలో అన్ని చీమలే ఉన్నాయని బాధపడ్డట్టు. కళ్ళు పనిచేయకముందు ఆ పరిశీలన మనకు లేదు, ఏదున్నా తిన్నాం, ఏ ఫీలింగు లేకుండా బతికేసాం. ఎప్పుడైతే కళ్ళు తెరవబడ్డాయో, ఇప్పుడు అంతకుముందు ఏ ఫీలింగ్ లేకుండా తిన్నది ఇప్పుడు ఏది తినబోయినా సరే చూడాల్సి వచ్చింది, ఎందుకంటే కళ్ళు పనిచేస్తున్నాయి కదా. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? రైట్. ఇప్పుడు కళ్ళు పనిచేస్తున్నాయి కాబట్టి ఏది తినబోయినా సరే చూసుకుంటాం. అలాగే గతంలో మనస్సాక్షి చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు అదే లైఫ్, ఆ పాపమే జీవితం, అదే ఇంకా ఏం తేడా లేదు, అందరు ఎలాగో నేను అలాగే అని ఇంత ఫీలింగ్ లేకుండా తప్పులు చేసాం, పాపాలు చేసాం, ఇష్టం వచ్చినట్టు బతికాం, ప్రవర్తించాం, ఏ ఫీలింగ్ లేదు. కానీ ఎప్పుడైతే క్రీస్తు రక్తం చేత విమోచింపబడి మనస్సాక్షి శుద్ధీకరణ పొంది తిరిగి బ్రతికిందో, అప్పుడు ఏం జరిగిందంటే ఇక పరిశీలన స్టార్ట్ అయింది. ఇదేంటి, నేను ఇలా చేస్తున్నానేంటి, నేను ఇలా ఉన్నానేంటి, నేను ఇలా ఆలోచిస్తున్నానేంటి, నేను ఇలా ప్రవర్తిస్తున్నానేంటి, నేను ఇలా మాట్లాడుతున్నానేంటి, నేను ఇలా పోతున్నానేంటి? ఒకప్పుడు లేదది. ఈ మనస్సాక్షి ఎప్పుడైతే శుద్ధి చేయబడి తిరిగి బ్రతికిందో, బాగు చేయబడిందో, జడ్జిమెంట్ సరిగా పనిచేయటం మొదలుపెట్టింది నీలో, అప్పుడు నీకు పరిశీలన, పరిశోధనతో పాటు ఆవేదన స్టార్ట్ అయింది. ఏ వేదన స్టార్ట్ అయింది? ఇప్పుడు కళ్ళు లేని వ్యక్తికి నువ్వు ప్లేట్లో ఏం పెట్టినా సరే గొడవ ఉండదు, ఆ మనిషికి శుభ్రంగా తినేస్తా. బాధలన్నీ కళ్ళున్నోడికే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలుసా మీకు, బాధలన్నీ కళ్ళు లేని వ్యక్తికి కలర్తో పని లేదు. ఏది వేసుకున్నాం, నువ్వు ఏది ఇచ్చినా సరే వేసుకుంటారు, అది ఎలా ఉందో వాళ్ళకి అనవసరం పాపం కదా. ఆహారం విషయంలో కానీ, వస్త్రం విషయంలో కానీ, నివాసం విషయంలో కానీ, ఇంటికి వేసే కలర్ విషయంలో కానీ కళ్ళున్నోడికి ఆ చార్ట్ ముందు పెట్టుకొని వెతికి 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 20 మంది నడిది, ఈ కలర్ బాగుందా, ఎదురు గోడకి వేపిద్దాం అనుకుంటున్నానులే, రూమ్కి వేపిద్దాం అనుకుంటున్నానులే, బట్టలు తీసుకునే కాడు కూడా వీళ్ళ కళ్ళుండి వీళ్ళ కళ్ళు సరిగా పని చేయవేమో అనే డౌట్తో మళ్ళీ పక్కళ్ళ కళ్ళు కూడా పని పెడతారు. డ్రెస్ చూడు, ఇది చూడు, అది చూడు, అది చూడు, ఇది చూడే. అదే కళ్ళు లేని వ్యక్తికి ఏ కలర్ అయినా ఒకటే.
ఈ కలర్ బాగుందంటే అది ఎట్లుందో నాకేం తెలుసు బాబు, ఏదో ఒకటి ఏంటి వేసుకుంటాను, సిగ్గు కప్పుకోవాలి కదా. ఇప్పుడు కళ్ళు లేని స్థితిలో ఉంటే అదొక జీవితం, అదొక పరిస్థితి. అప్పుడు ఏ పరిశీలనలు లేవు, ఏ పరిశోధనలు లేవు. కానీ కళ్ళు వెలిగించబడ్డ తర్వాత చూడటం వచ్చిన వాడికి అన్నీ వెతుకులాటే, అన్నీ పరిశీలనే. మన పరిస్థితి ఇప్పుడు అలా అయింది. ఒకప్పుడు మనకు లేని స్పృహ ఇప్పుడు వచ్చింది, ఒకప్పుడు మనకు లేనటువంటి పరిశీలన ఇప్పుడు ఏర్పడింది. ఈ పరిశీలన దెబ్బకి మనకు మనశ్శాంతి కరువై ఆవేదన స్టార్ట్ అయింది. పాటేమో వేదన లేదు, శోధన లేదు, వేదన. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, వేదన లేదా? ఇప్పుడు మరి అట్లయితే ఆయన ఎట్లా పాడాడు? పెద్ద ఆయన ఏ కోణంలో పాడాడంటే, భూమి మీద బ్రతుకునకు సంబంధించిన వేదన నాకు లేదు, కష్టాలు, కన్నీళ్లు, లేమి, కొదవ, కొరత, వస్త్రహీనత, కరువు, ఈ వీటిని గురించిన వేదన నాకు లేదు. అది ఆయన భావం. కానీ పాపాన్ని గూర్చిన వేదన, పొరపాట్లను గూర్చిన వేదన అందరికీ ఉంది. చివరికి కొంతమంది అయితే రాజీ పడిపోయారు. అహే, ఎంత పోరాడినా మన వల్ల కాదు, ఎన్ని తిప్పలు పడ్డా మన చేత కాదు. పోరాడి 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 కొంతమంది పాపంతో రాజీ పడిపోయారు. ఎవరైనా క్రీస్తునందు నేను క్రొత్త జీవాన్ని పొందుకున్నానని మాట్లాడితే ఆ వ్యక్తికి వెళ్ళి నిట్టూర్పుగా చూసి, అచ్చం నేను కూడా రక్షింపబడ్డప్పుడు ఇలానే అనుకున్నాను, స్టార్టింగ్లో అంతే ఉంటుందిలే నాయన, కొద్ది కాలం ప్రయాణం చేసినాక నీకు అర్థమైద్ది అని అన్ని వదిలిపెట్టి అడవిలోకి పోయినటువంటి వ్యక్తులు మాట్లాడినట్టు వైరాగ్యంతో మాట్లాడుతూ ఉంటారు. నవజీవనం లేదు, ఏమి లేదురా, అదే బతుకు కనపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోరాడి 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 కొంతమంది అలసిపోయి ఆవేదనలోనే బతికేస్తారు, కొంతమంది టెన్షన్లో బతుకుతారు, కొంతమంది ఏమో ఇంకా కష్టం రా బాబు అని రాజీ పడిపోతారు. ఎట్లా? కొంతమందికి ఏమో ఎలా చేయము, ఎప్పుడు పరిపూర్ణత, ఎప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి జీవితం, ఎప్పుడు నేను యేసు వలె అన్ని విధాల వ్యవహరించడం సాధ్యమవుతుందని అది ఎక్కలేనంత ఎత్తైన కొండలాగా కనపడింది. భక్తులకు కనపడింది, అందుకే పాడుకున్నారు. ఏం పాడారో మీకు తెలుసు, 100 సార్లు పాడి ఉండొచ్చు నేను అది ఇన్ని సంవత్సరాల్లో. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడ, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి. దేవునికి మహిమ. అంటే నాదు ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి మొర్ర పెట్టుచున్నాన్ని. ఎందుకు తల్లడిల్లింది బాబు? పాపమును బట్టి. పాపమును బట్టి నా ప్రాణం తల్లడిల్లిపోయింది. ఎందుకు నాకు ఈ పరిస్థితి అని భూ దిగంతాల నుంచి నీకు మొర్ర పెడుతున్నాను. ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించు నన్ను పరిశుద్ధ కొండ. పరిశుద్ధంగా, నోరు పరిశుద్ధం, దృష్టి పరిశుద్ధం, చేతలు పరిశుద్ధం, నడతలు పరిశుద్ధం, ఇవన్నీ నేను పరిశుద్ధతను ప్రేమిస్తున్నా, పరిశుద్ధంగా బతకాలని కోరుకుంటున్నా. ఆ పరిశుద్ధ జీవితం కోసమే మారు మనసు పొందా, రక్షణ పొందా. కానీ పరిశుద్ధ జీవితం అనేది నాకు అందని ద్రాక్ష పండే అయింది. దేవుడు నచ్చే విధంగా, దేవుడు మెచ్చే విధంగా బ్రతకటం నాకు కష్టతరం అయిపోయింది. ఇప్పుడు నాకెలా అనే ప్రశ్న చాలామంది పరిశుద్ధుల్లో ఉంది. ఇది న్యాయమైన ప్రశ్న, నిజంగా రావాల్సిన ప్రశ్న. ఈ ప్రశ్న నీకు రాలేదంటే నువ్వు ఇంకా సజీవంగా లైన్లో లేవని అర్థం. నువ్వు కరెక్ట్గా తిరిగి జన్మిస్తే ఖచ్చితంగా ఈ ఆవేదన నీ హృదయంలో కలుగుద్ది. ఎందుకంటే తిరిగి జన్మించిన తర్వాత మళ్ళీ ఏ పొరపాటు జరగకుండా ఉండదు కదా. ఏదో చిన్నదో పెద్దదో నోరు జారడో, కనీసం నోరన్నా జారుతాం.
అలాంటి సందర్భంలోనే ఈ డౌట్ వచ్చింది నీకు, నేను ఇలా ఉండకూడదు కదా, నాకు ఇది తగదు కదా అని నీకు వచ్చింది. మరి ఇప్పుడు ఇంత కష్టతరమైనటువంటి పరిస్థితి ఏనాటికైనా మారిద్దా అంటే మారేటట్టు కూడా ఏం కనపడట్లా. 4 రోజులు బాగుంటే 5వ రోజు ఎక్కడో చోట తొందర చేస్తున్నా. ఈ వారం అంతా బాగున్నావురా అంటే వచ్చే వారం ఏదో ఒకటి చేస్తున్నాం. 2 వారాలు బాగున్నామంటే 3వ వారం ఏదో ఒకటి చేస్తాం. ఈ 2 వారాలు బాగున్నాక అనిపించింది, పరిపూర్ణాలు అయిపోయాను. 2 వారాలకు అసలు ఏ పొరపాటు కూడా నా నుండి లేదంటే 3వ వారంలో మళ్ళీ మొహం పగులుతుంది. మళ్ళీ నెత్తిన కొట్టేసుకొని కూర్చోవలసి వచ్చింది. 2 వారాలు బాగుండే 3వ వారం మళ్ళీ 3. అసలు ఏంది నా బతుకంతా ఇంతేనా? 1 నెల బాగున్నామంటే 2వ నెలలో మళ్ళీ ఏదో ఒకటి. మీకు ఎంతమందికి అనిపించింది ఇలా చేతులు ఎత్తి చెప్పండి సాక్ష్యం. అబద్ధాలు ఆడకుండా చెప్పండి. మీరు అందరూ నిజాయితీ పరులు, నిజంగా మాట్లాడేవాళ్ళు. చాలా వందనాలు. చెప్తా వినండి. మనకి ఈ శరీరము ఉన్నంత వరకు ఈ దాడి అనేది తప్పదు. ఈ శరీరములో మనం జీవించినంత వరకు ఈ పోరాటము, ఈ ఆవేదన మనకు తప్పవు. ఎందుకంటే మీరేవి నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు, వాటిని అడ్డగించేది శరీరం. మరి ఎట్లా ప్రభా, ఇకంతా రాజీ పడిపోవటమేనా అంటే లేదు. నీవు కూడా నా వలె బ్రతకడానికి అవకాశం ఉంది. నీవు కూడా నాలాగా ఈ లోకములో అసాధారణ జీవితం జీవించే ఛాన్స్ ఉంది. అలా ఈ లోకములో నీవు అసాధారణ జీవితం జీవించడానికి నీకు ఉపకరించేదే నా శరీరము, నా రక్తము అన్నాడు. ఈ లోకములో నీవు అసాధారణ జీవితం జీవించడానికి ఉపకరించేదే నా శరీరము, నా రక్తము. ఎందుకో చెప్తాడు వినండి. అదే యోహాను సువార్త 6వ అధ్యాయంలో 53వ వచనం నుంచి ఒకసారి చూడండి. కావున యేసు ఇట్లా అన్నాడు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. అద్దుగద్దుగో, మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే, అదుగో నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ప్రభు బల్లలో చెయ్యి వెయ్యక మునుపు పాపములు ఒప్పుకొనుట, లోపములను దిద్దుకొనుట, మారు మనసు పొందుట, క్షమాపణ వేడుకొనుట, క్రీస్తు రక్తమును ఆశ్రయించుట, కృపను వేడుకొనుట అనేది సిద్ధపాటు. ఆయన శరీర రక్తాలు తీసుకునేవాడు కలిగి ఉండాల్సిన సిద్ధపాటు అంతవరకే. ఆ తరువాత ఆయన శరీర రక్తాలు తీసుకోవటం ద్వారా ఏం జరుగుతుందంటే, అందరూ అనుకుంటున్నట్టు ఓన్లీ పాప క్షమాపణ కాదు, కొన్ని మనలో ఏర్పడుతున్నాయి. వాటిలో ఒకటి, ఆయన శరీరము రక్తము తీసుకున్నవాడు జీవము గలవాడట, జీవం పొందుతాడట. ఇది మొదటిది. రెండవది, ఆయన శరీర రక్తాల్లో చెయ్యి వేసిన వానిలో ప్రభువులో వాడు, ఇద్దరూ జీవిస్తారట. నేను చెప్పలా, యేసయ్య చెప్పాడు. ఉందా లేదా అక్కడ? 2